viewers, welcome to SS Media. Hello viewers, welcome to SS Media. ఏపీలో సంచలనం సృష్టించిన వైఎస్ వివేక హత్య కేసులో కీలక నిందితుడైన దస్తగిరి ఈ కేసు మొదటి నుంచి తన వివాదాస్పద వాక్యాలతో ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఏకంగా వైఎస్ జగన్ పై సెన్సేషన్ కామెంట్స్ చేసి ఏపీ పొలిటికల్ సర్కిల్లో మళ్ళా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. తన ప్రాణాలకు తన కుటుంబానికి ఏపీలో రక్షణ లేదంటూ తెలంగాణ పోలీసులను ఆశ్రయించారు. వైఎస్ వివేక హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి వివేక కేసులో తాను అప్రూవర్ గా మారడంతో వైసీపీ నేతల నుండి బెదిరింపులు ఎదురవుతున్నాయంటూ తనకు వైసీపీ ప్రభుత్వం నుండి ప్రాణహాని ఉందంటూ తనకు తన ప్రాణానికి భద్రత కల్పించాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నా అంటూ వ్యాఖ్యానించారు దస్తగిరి. రాజకీయాల కారణంగానే తాను ఇరుక్కుపోయి బలైపోయానని, ఈ నేపథ్యంలో తాను కూడా రాజకీయాల్లోకి వచ్చి తనేంటో చూపిస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఈ క్రమంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కడప జిల్లా పులివెందుల నుంచి పోటీ చేస్తానని, జగన్ని చిత్తుగా ఓడిస్తానని చెప్పడం గమనార్హం. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నీరుగార్చేందుకు ప్రభుత్వం తనను ప్రలోభానికి గురి చేస్తుందని సిబిఐ దర్యాప్తు అధికారి రామ్ సింగ్ పై తప్పుడు ఆరోపణలు చేసేలా తనపై ఒత్తిడి చేశారని అన్నారు. వైసీపీ పెద్దలు రాజీకి రమ్మని తనకు 20 కోట్ల డబ్బులు ఆశ చూపారని కూడా దస్తగిరి ఆరోపించారు. తాను ఎవరికి భయపడేది లేదని, ఎవరు ఏం చేసుకుంటారో చేసుకోండంటూ సవాల్ విసిరాడు. అయితే ఈ వ్యాఖ్యల వెనుక ఎవరున్నారో ఏమో కానీ ఏపీలో బాధితులు తెలంగాణలో రక్షణ కోరడం జగన్ ఈ ప్రభుత్వానికి కాస్త చెడ్డ పేరు తెచ్చిందే. షర్మిలపై సోషల్ మీడియా దాడి జరుగుతోంది ఏపీలో, అయితే రక్షణ మాత్రం తెలంగాణలో. అలాగే సునీతారెడ్డి న్యాయం కోసం పోరాడుతున్న హత్య కేసు జరిగింది ఏపీలో, పోరాడుతుంది తెలంగాణలోనే. ఇప్పుడు దస్తగిరి ఎదుర్కొంటున్న బెదిరింపులు ఏపీలోనే. ఆయన ఆశ్రయించింది కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని. వీటికి చెక్ పెట్టకపోతే రేపు ఎలక్షన్లో శాంతి భద్రత సమస్యల సాకు చూపించి విపక్షాలు జగన్ని బద్నాం చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.